హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సిబిఎస్ఈ సిలబస్లో హిందీ సెకండ్ క్లాస్ లెసన్ చెప్తున్నాను. ఫోర్త్ లెసన్ ఇబ్న్ బతూతా. పేరు చూడండి, డిఫరెంట్గా ఉంది. ఇబ్న్ బతూతా పేరు, అది ఒక మనిషి పేరు అనమాట. చూడండి, లెసన్ 4 అందులో ఫస్ట్ చర్చా కరే అని ఉంది కదా. మనం దేని గురించి చర్చించుకోవాలనంటే, జబ్ తేజ్ హవా కే సాత్ బారిష్ భీ ఆతీ హై తో క్యా హోతా హై. జబ్ తేజ్ హవా, పెద్ద పెద్ద ఈదురుగాలు వీస్తూ ఉంటాయి కదా, దాంతోపాటు బారిష్ అంటే వర్షం పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? మనం బయటికి వెళ్తే ఏం జరుగుతుంది? మన చేతిలో ఏముంటాయి అవి ఎగిరిపోతూ ఉంటాయి, మనం కూడా పడిపోతూ ఉంటాము. ఇట్లా జరుగుతుంది కదా. దాని గురించి ఆ అట్మాస్ఫియర్ గురించి ఇచ్చారు. अब तेज हवा के साथ बारिश भी आती है तो क्या होता है అని దాన్ని మనం చూస్తాం. ఆంధీ మే అగర్ బాహర్ జాయే తో క్యా హోగా. చీకట్లో బయటికి వెళ్తే ఏం జరుగుతుంది చూడండి. ఇబ్న్ బతూతా జీ తేజ్ తూఫాన్ మే బాహర్ నికల్ గయే తో క్యా హువా. ఇబ్న్ బతూతా అనే ఆయన తేజ్ అంటే బాగా, తుఫాన్ మే బాగా పెద్ద తుఫాన్లో బాహర్ నికల్ గయే బయటకు వచ్చాడట. అప్పుడు ఏం జరిగింది చూడండి. ఇది ఇబ్న్ బతూతా అంటే ఇతను పిక్చర్ చూడండి ఎలా ఉన్నాడు. అతను పడిపోతూ ఉన్నాడు అనమాట. జూతా ఉంది, ఒక కాలికి ఉంది, ఒక కాలికి లేదు. చెప్పులు, బూట్లు అంటాం కదా, అవి చూడండి. ఇబ్న్ బతూతా పహన్ కే జూతా, ఇబ్న్ బతూతా పహన్ కే జూతా నికల్ పడే తూఫాన్ మే. थोड़ी हवा नाक में घुस गई, थोड़ी घुस गई कान में. చూడండి, ఇబ్న్ బతూతా పహన్ కే జూతా. అతను ఇబ్న్ బతూతా అనైనా ఇతను ఇబ్న్ బతూతా పహన్ కే జూతా, ఇక జూతా వేసుకున్నాడట. చూసారా, జూతా వేసుకున్నాడు, ఈ కాలుకి లేదు, ఊడిపోయింది. అదే చెప్తారు చూడండి. ఇబ్న్ బతూతా అంటే ఇతను నికల్ పడే తుఫాన్ మే, తుఫాన్లో బయటకు వచ్చాడు. చూడండి, పెద్ద తుఫాన్లో, పెద్ద ఎదురుగాలి వర్షంలో ఆయన బయటకు వచ్చాడు. నికల్ పడే తుఫాన్ మే అంటే అది. తోడీ హవా నాకమే గుస్గయి, తోడీ హవా గాలి ఎలాగా ముక్కు మీద, చెవుల మీద, ఇంకా ఒళ్ళంతా వీస్తూ ఉంటుంది కదా. ఆ గాలిలో మనం వస్తూ ఉంటాం కదా, డిస్టర్బెన్స్గా ఉంది గాలి. తోడీ గుస్గయి కాన్ మే, కొంచెం గాలి చెవుల్లోకి, ముక్కుల్లోకి, కళ్ళల్లోకి వచ్చేస్తూ ఉంది. పెద్ద ఎదురుగాలి, ఇసుక, దుమ్ము, ధూళి అన్నీ వచ్చేస్తాయి కదా, చినుకులు అట్లా అనమాట. చూడండి, ఇబ్న్ బతూతా పహన్ కే జూతా నికల్ పడే తూఫాన్ మే, थोड़ी हवा नाक में घुस गई, थोड़ी घुस गई कान में. చూడండి, అప్పుడు చూడండి. कभी नाक को कभी कान को मलते इब्न बतूता इसी बीच में निकल पड़ा, उनके पैरों का जूता. చూడండి, कभी नाक को कभी कान को मलते इब्न बतूता इसी बीच में निकल पड़ा, ఉన్కే పైరోం కా జూతా. చూడండి, కభీ నాక్కో కభీ కాన్కో, ఇందాకని చెప్పాడు కదా, హవా నాక్ మే గుస్ గయి కాన్ మే గుస్ గయి అని. ఇప్పుడు కభీ నాక్కో కభీ కాన్కో, మళ్ళీ కొంచెం చెవల్లోనూ ముక్కులోనూ కూడా గాలి వీచేస్తూ ఉంది. మల్తే ఇబ్న్ బతూతా ఇసి బీచ్ మే నికల్ పడా, అలాంటి సందర్భంలో ఆయన బయటకు వచ్చాడు. ఉన్కే పైరోం కా జూతా, అప్పుడు ఒక కాలికి ఏం వేసుకున్నాడు? పైరోం కంటే రెండు కాళ్ళకి కూడాను ఈ జూతా వేసుకున్నాడు. జూతా అంటే ఏంటి? బూట్లు వేసుకున్నాడు. వేసుకుంటే ఏం జరిగింది? ఉడితే ఉడితే జూతా ఉన్కా, ఉడితే ఉడితే అంటే ఊడిపోయిందట. ఊడిపోతూ ఊడిపోతూ ఉండగా నడిచాడు, చివరికి ఊడిపోయింది. ఉడితే ఉడితే జూతా ఉన్కా, అతని యొక్క జూతా అంటే చెప్పులు, బూట్లు ఊడిపోయాయి. జాపహుంచా జపాన్ మే, జపాన్లో బయటికి వెళ్ళాడు అతను. జపాన్ వెళ్ళాడు. ఇబ్న్ బతూతా కడే రహ గయే, అక్కడ ఇంకా నడుస్తూ ఉన్నాడు బయట. జపాన్లో అతను బయటకు వచ్చాడు, నడుస్తూ ఉన్నాడు. ఒక కాలు బూటు ఊడిపోయింది. ఊడగానే అతను ఏం చేశాడు? ఆగిపోయాడు అక్కడ. ఇబ్న్ బతూతా కడే రహ గయే మోచికి దుకాన్ మే. చూడండి, అక్కడ ఆగిపోయాడు. ఇబ్న్ బతూతా ఏం చేశాడు? మరి బూటు ఊడిపోయింది కదా, ఒకటి ఊడిపోయింది. అప్పుడు వెంటనే అక్కడ ఆగిపోయి ఏం చేశాడు? మోచికి దుకాన్ మే ఖడే రహ గయే, ఇబ్న్ బతూతా ఖడే రహ గయే, ఇక్కడ ఆగిపోయాడు. మోచికి దుకాన్ మే, మోచికి దుకాన్ దగ్గర అతను ఆగిపోయాడు. చూసారా, ఇబ్న్ బతూతా పహన్ కే జూతా నికల్ పడే తూఫాన్ మే, తోడీ హవా నాక్ మే घुस गई, थोड़ी घुस गई कान में, कभी नाक को कभी कान को मलते इब्न बतूता इसी बीच में निकल पड़ा,
उनके पैरों का जूता, उड़ते उड़ते जूता उनका जा पहुंचा जापान में। इब्न बतूता खड़े रह गए మోచీకి దుకాన్ మే. ఇది రాసిన వాళ్ళు సర్వేశ్వర దయాల్ సక్సేన్. చూడండి, ఇతను ఇబ్రహం బతూతా. చూసారా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఏమని ఉంది, మీనింగ్స్ ఉన్నాయి. శబ్ద్ అర్ధ్ అంటే శబ్దార్థ్ అనమాట. మీనింగ్స్: తుఫాన్ అంటే జోర్కి ఆంధీకే సాత్ బారిష్ ఆనా, పెద్ద గాలితో పాటు పెద్ద తుఫాన్ అనమాట, వర్షం. మోచి అంటే జూతోంకి మరమ్మత్ కర్నే వాళ్ళ కోబ్లర్, అంటే చెప్పులు చిరిగిపోతే కుడుతూ ఉంటాడు కదా, అది. దుకాన్ అంటే తెలుసు కదా మీకు, జహా బేస్నే కే లియే చీజే రఖీ జాతి హై, ఏదైనా అమ్మడానికి పెడుతూ ఉంటారు కదా, దాన్ని దుకాణం. అక్కడికి వెళ్ళి మనం షాపు, అక్కడ ఏమైనా మనం కొనుక్కోవచ్చు, దాన్ని షాప్ అంటారు. చూడండి, ఇక్కడ మనకి మీనింగ్స్ ఉన్నాయి, చెప్పుకుందాము. ఇక్కడ చూడండి, మీనింగ్స్ అంటే శబ్ద్ అర్ధ్. హవా అంటే విండ్, గాలి. నాక్ అంటే నోస్, ముక్కు. కాన్ అంటే చెవి, ఇయర్. పైరోమ్ అంటే లెగ్స్, పైర్ అంటే కాలు ఒకటి, లెగ్ అంటారు. పైరోమ్ అంటే కాళ్ళు, లెగ్స్. దుకాన్ అంటే షాపు, దుకాణము. తుఫాన్ అంటే తుఫాను, పెద్ద వర్షం అనమాట, రైన్. భాషా జ్ఞానం నుంచి చూడండి, ఏక్ సే అనేక్ శబ్ద్ అంటే ఒక వర్డ్తో మనం ఎక్కువ రాస్తాము. ఏకవచనం, బహువచనం, సింగులరు, ప్లోరలు. దుకాన్ దుకానే, జూతా జూతేం, ఆంఖ్ ఆంఖేం, కపడా కపడే. చూసారా? సమానార్థ వాలే శబ్ద్ అంటే హిందీ మీనింగ్స్ అనమాట, హిందీ టు హిందీ మీనింగ్స్. సెకండ్ రోమన్. హవా అంటే పవన్, పైర్ అంటే పావు, థోడి అంటే కమ్, గుస్నా అంటే అంతర్జానా. అంటే చూడండి, హవా అంటే పవన్, గాలి అని. పైర్ అంటే పావు, కాళ్ళు అని. థోడి అంటే కమ్, తక్కువ అని. గుస్నా అంటే అంతర్జానా అంటే పొంచి ఉండడం, దాగి ఉండడం అని అర్థం. ఇది ఒకటే మీనింగ్, హిందీలో మీనింగ్ అనమాట. చూడండి, పడో ఔర్ దో దో శబ్ద్ ఔర్ లిఖో. చూడండి, ఊకి మాత్ర వాలే శబ్ద్. గుస్నా, ఇది చూడండి రెడ్తో పెట్టాను నేను, ఊకి మాత్ర. గుస్నా. దుకాన్, గుడియా, కుమ్హార్. ఊకి మాత్రం చూడండి ఇలా ఉంటుంది. తూఫాన్, జూతా, బూడా, బూంద్. బూంద్ అంటే డ్రాప్, వాటర్ డ్రాప్ అనమాట, వాన చినుకు. ఒక చినుకు, బిందువు అని అర్థం. సరేనా? రేపు నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్ ఆన్సర్స్ చెప్తాను. ఓకేనమ్మా? అందరూ జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా నేర్చుకోండి. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.